మహాత్మా గాంధీ మనవడు ముని మనవడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, ట్వీట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా వాళ్ళు ఆయనతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే కూడా రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నాడు. పేద ప్రజల ఇల్లులు కూల్చి మా తాత విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన నడిచిన మార్గంలో నడిస్తే చాలని ఆయన పదే పదే చెప్తున్నాడు. దయచేసి నేను అడుగుతున్న దానికి రెస్పాండ్ అవ్వండి అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే చీమ కుట్టినట్టుగా లేదు. నిజంగా గాంధీ ఒకవేళ ఈ గోస చూడలేక వచ్చి వద్దు రేవంత్ రెడ్డి నా విగ్రహం వద్దంటే కూడా హ్యాపో అనే పరిస్థితి కనబడుతుంది. నేను ఎక్కడా తగ్గేది లేదు, ఎవరు చెప్పినా. ఇంకా గాంధీ వచ్చినా కూడా చెప్పితే వినని పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఇక ఆయన ముని మనవడు చెప్తే మాత్రం ఏమన్నా కొంతనన్నా లెక్క ఉంటుందా? ఇవాళ ఆయన పదే పదే చెప్తున్నాడు, ఎందుకు మీరు ఇంతమంది గోస పెడుతున్నారు, ఇప్పుడు ఆ విగ్రహం అవసరం లేదని ఏకంగా మరి ముని మనవడే చెప్తున్నాడు కదా. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, వెలుగుమట్ల చూసినాం కదా, ఒక గాజాను తలపించింది. ఇట్లనే ఉంటే రేపు తెలంగాణ కూడా పరిస్థితి అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఇంకా కాకపోతే ఏం చేస్తారు, అసలు మానవత్వం లేదు, మంచితనం లేదు, అన్నీ మంట కలిసిపోయినాం. దోసుకునుడు దాసుకునుడు ఇదొక్కటే కనపడుతుంది. ఇలా విగ్రహాల కోసము ఎంపర్లాడి పెట్టొచ్చు, కానీ ఎక్కడ, ఏ స్థలము, దేనికోసము, ఎందుకోసము, ఎవరి కోసము అని ఆలోచన చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నిజంగా స్థలము కావాల్సి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి రిహాబిలేట్ చేసి మేము మీకు ఇలాంటి ఫెసిలిటీస్ తోటి ఉన్నవి మేము ఏర్పాటు చేసి ఇస్తామని చెప్తే ఓకే, ముందు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అది ఏది లేదు, బరాబర్ నేను తీసుకుంటా, నేను చేసేది నేను చేస్తా అదే చాలామంది అంటున్నారు. అదే ఇంతగనము గాంధీ ముని మనవడు చెప్తున్నా కూడా ఎందుకింటలేడు అనే దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలా గాంధీ వచ్చినా కూడా చెప్తే వినే పరిస్థితి లేదు, ఇక ముని మనవడిది ఏముంది అన్నట్టుగా ఉంది పరిస్థితి.